తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రచారంలో పాల్గొన్నా నేను మీకు మంచి చేశాను అని అనిపిస్తే, నేను మీకు మేలు చేశాను, మీ కుటుంబంలో ఒక అన్నగా కావచ్చు, ఒక మామగా కావచ్చు, ఒక తండ్రి స్థానంలో కావచ్చు ఉండి మీకు నా వలన, నా ప్రభుత్వం వలన మేలు జరిగింది అని అనిపిస్తేనే ఓటు వేయండి అంటున్నారు. అండ్ మనం చంద్రబాబు గారి వ్యాఖ్యలు కూడా చూద్దాం. సో ఆయన వ్యాఖ్యలకి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఈ సంక్షేమ పథకాల విషయంలో ఎలక్షన్ ప్రచారంలోనే నాకు ఓటేసినా వేయకున్నా అవతల వ్యక్తికి ఎలిజిబిలిటీ కనుక ఉంటే పథకాలు ఇచ్చేయండి అని చెప్పాడు. అలా ఇచ్చాడు, ఇస్తాను అంటున్నాడు, నేను దాని కొనసాగింపుగా వెళతాను అంటున్నాడు. ఎప్పుడైతే ఎన్ని రకాల ప్రలోభాలు చేసినా, ఎన్ని రకాలుగా దాడులు చేసినా, ఎన్ని రకాల భౌతిక దాడులకు దిగినా వైసీపీ సైన్యం ఎక్కడా కూడా వెనుక అంజె వేయటం లేదు. కాబట్టి వాళ్ళ బలహీనతలపైన గురి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు చివరికి రాజకీయ రంగంలో అమ్మ మొగుళ్ళని, నాయనమ్మ పెళ్ళాలని, చివరికి కుటుంబ సభ్యులను కూడా బయటకు లాగి ఆ వయసుకు తగినటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది అది విచారకరం. ఇటువంటి వ్యాఖ్యలు కొంతకాలం పాటు 4 శతాబ్దాలు రాజకీయ చిత్రానుభవం కలిగిన వ్యక్తి, నేను సెల్ ఫోన్ కనుక్కున్నాను, నేను టీవీని కనుక్కున్నాను, అసలు హైదరాబాద్ నగరం నేనే నిర్మించాను, మా తాతగారు పూర్వజన్మలో నవాబు గారు, ఆ నవాబు గారి వారసత్వం నాకు గుర్తొచ్చి నేను హైదరాబాద్ నగరం చూచాను, గోల్కొండ కోటను కట్టాను, బిర్లా మందిర్ కట్టాను, దుర్గం చెరువు తవ్వించాను, హిమాయత్ సాగర్ మాదేను అని పోచుకోలు మాటలు చెప్పుకోవడానికి చెప్పాడు వ్యక్తి కూడా. ఏదో మైండ్ సరిలేక చిప్పు దొబ్బిందేమని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో చిప్పు మొత్తం, ఒకవాళ్ళు చెప్పాలంటే చిప్పు మార్చినా కూడా ఆ డివైజ్ పనిచేసే పరిస్థితి లేదు. చివరికి అమ్మ మొగుళ్ళ మాటలు వచ్చినాయంటే ఆడవాళ్ళని కూడా బయటకు లాగుతారంటే అది వ్యభిచార పార్టీ అనుకోవాలా? అసలు చంద్రబాబు గారు నోరు అది నోరా మరుగుదొడ్డ? మరుగుదొడ్డి కన్నా కొద్దిగా ఆ హార్పిక్ వేస్తే వస్తుంది. ఈ నోరు దాంతో కడిగినా కూడా పరిశుభ్రం కాదన్న దారికి మాట్లాడుతున్నారండి. ఈ రోజున ఆ మహిళలు తలదించుకున్న పరిస్థితికి వచ్చారు ఆయన. అండ్ కొన్ని మీడియా ఛానల్స్లో కావచ్చు, లేకపోతే డిజిటల్ మీడియాలో కావచ్చు, కూటమికి భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించబోతున్నారు, గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందంటూ కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. మీరు అంటే ఈ 10-15 రోజులు ఏపీలోనే ఉన్నారు, మ్యాక్సిమం నియోజకవర్గాల్లో మీరు వెళ్ళారు వచ్చారు కాబట్టి ఏం చెప్తారు? ఎవరి గ్రాఫ్ ఎలా ఉందంటారు మీ అనాలిసిస్ ప్రకారం? ఇక్కడ గత 15 రోజులుగా ప్రలోభాల పర్వం తెరదీసింది టీడీపీ పార్టీ. ఇప్పటి వరకు పోలీసులు సీజ్ చేసినటువంటి ధనమంతా 99% అధికార పార్టీకి సంబంధించినటువంటి డబ్బు ఎక్కడా దొరకకుండా ప్రతిపక్ష పార్టీ డబ్బులు దొరుకుతున్నాయి. అక్కడ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు, డబ్బులు పంచడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. రెండోది, డబ్బులు పంచడానికి వెళితే వాళ్ళు బ్యాంకు బ్యాలెన్స్ చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము డబ్బులు దాచుకున్నాం, మీరు తెలుగుదేశం పార్టీ ఓటు వేయొద్దు అని నిర్ణయించుకున్నాం, మీరు అడగకుండా ఉండాలంటే మేము ఇవ్వాలో చెప్పండి ఇస్తూ ఉంటున్నారు. ఇక్కడ రివర్స్ టెండర్ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి పోలవరం రివర్స్ టెండర్ ఇప్పుడు ఓటుకు నోటు రివర్స్ టెండర్ మొదలైంది. తెలుగుదేశం కార్యకర్తలకి మేము మీకు ఓటు అయ్యాం, మీరు మమ్మల్ని అడగద్దు, మీరు ఓటు అడగకుండా ఉండటానికి మేము డబ్బులు ఇస్తాం, తీసుకెళ్ళండి, మీ డబ్బులు మాకొద్దు అనేటువంటి స్థితికి కూడా వచ్చిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారికి గత్యంతరం లేని పరిస్థితిలో ఓహో వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఆ డబ్బులు మనం గుంజుకుంటే రేపొద్దున వీళ్ళు ఎవరి దారికి రారు అని జిల్లాకి 2 బుకేలను దించి
తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, 1కి 2, 2కు 4. తిరునాళ్ళలో కనుక జయమాలిబమ్మ, జ్యోతిలక్ష్మమ్మ, అనురాధమమ్మ, శిల్కసుతమ్మ, జయప్రదమమ్మ, జయసుధమమ్మ పెట్టించి లటలాట ఊపి పెడతారు సరగుండు. ఆ గుండు ఆటలు ఆడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తిరణాలలో కూర్చొని బ్రాకెట్ ఆటలు ఆడేటువంటి బ్రాకెట్ నాయుడుగా తయారయ్యాడు. అంటే పార్టీ గెలవటం లేదని నిర్ణయించుకున్న తర్వాత ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని ధన రూపంలో మలుచుకోవడానికి పూర్తి స్థాయిలో టర్న్ అయిపోయి చివరికి బుకేలను దించి పూర్తి స్థాయిలో ఓటును కూడా వ్యాపారం చేసే స్థితికి దిగజారాడంటే ఆ మనిషి యొక్క రాజకీయ చరిత్ర ఎలాంటిదో ఇప్పటి ప్రజానీకానికి ఇంకాస్త క్లిస్టల్గా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఒకటే చెబుతున్నానండి, మీరు ఏ పార్టీకైనా ఇష్టం ఓటేసుకోండి. బెట్టింగులు పెట్టి పొలాలు ఎకరాలు ఇదేమన్నా కనుక కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి ముందు ధర్మరాజు కనుక తన భార్యని ఒడ్డినట్లుగా రేపు పొద్దున వీళ్ళే పెడతారు. తెలుగుదేశం పార్టీ మీద గెలుస్తుంది కాబట్టి నేను ఈ అమ్మాయిని తాకట్టు పెడుతున్నాను. ఎందుకంటే ఆంబోతుల దగ్గరికి ఆవులను తోలేటువంటి పార్టీ కాబట్టి అందులో ఆయన రాసుకునే పుస్తకాల్లో ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఉపయోగించాలి అంటే మైండ్లో ఉంటుంది కాబట్టి చివరికి ఆడవాళ్ళ మానాలను కూడా బెట్టింగులు పెట్టి స్థాయికి ఈ 5 రోజుల్లో ప్రలోభాలకు గురి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను కనుక మరలా అధికారంలోకి వచ్చినట్లయితే ఈ 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ విశాఖను రాజధాని చేస్తానని చెబుతున్నారు. కానీ ఇప్పుడున్న వేవ్ చూస్తున్నట్లయితే విశాఖలో కూటమికి బలం ఎక్కువగా కనిపిస్తుందని కొంతమంది అనలిస్టులు చెబుతున్న మాట. అంటే తమ ప్రాంతం రాజధాని అయితే అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళుతున్నప్పుడు అక్కడ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి కదా సానుకూలంగా ఉన్నారు. ఎందుకు అనలిస్ట్ అట్లా చెప్తున్నారు? ఏం జరుగుతుంది నిజంగా? అనలిస్టులు ఎలా తయారయ్యారంటే వాళ్ళు మా ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో కోర్టుకి ఒక తీర్పు ఉంటుంది. లోయర్ కోర్టులో వచ్చినటువంటి తీర్పు జిల్లా కోర్టుకు ఒక రకంగా మారుతుంది, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు మారుతుంది, హైకోర్టు సుప్రీంకోర్టుకు మారుతుంది. ఒకటే కేసు ఒకే న్యాయమూర్తి ఒకే రకాలుగా ఇలా చెప్తున్నారు. అట్లా ఎనలిస్టులు ఎలా తయారయ్యారంటే ఎవరు డబ్బులు ఇస్తే ఆ ఛానల్కి పోవడం, ఆ ఛానల్ యొక్క పిక్చర్ని పబ్లిక్ బూస్టప్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అనలిస్టులు కూడా పూర్తి స్థాయిలో నిజాయితీపరమైనటువంటి అనలిజం చేయటం లేదు. ఒక చెప్పాలంటే ఇప్పటి అనలిస్టులు అందరూ కూడాను మరొక కొత్త కోణానికి తీసుకొచ్చారు. ఉదాహరణకు 2-3 ఉన్నారు. ఈ ఛానల్లో ఇదే టాపిక్ క్వశ్చన్ ఒక రకంగా చెప్తారు, పక్క వెళితే మారిపోతుంటుంది. సో కాబట్టి వీళ్ళు రాజకీయాలకు అనుగుణంగా ఆ రోజు కాలానికి ఏం కావాలో చెప్పుకుంటారు తప్పితే ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచివాడు ఎవడు చెడ్డవాడు, ఎవరి పాలన ఏంటనేటువంటిది పూర్తి స్థాయిలుగా ఆకళింపు చూసుకున్నటువంటి 40 సంవత్సరాల శతాధిక వృద్ధులు కూడా సరైనటువంటి అంశాలు అందించలేకపోతున్నారు. ఒక పక్కన సంక్షేమ పాలనలో అందరం హ్యాపీగా ఉన్నామని ప్రజలందరూ ఆలోచిస్తూ ఉంటే ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు జపాన్ అయిపోతుంది, సింగపూర్ అయిపోతుంది, మలేషియా అయిపోతుంది, నారావారి పల్లె అయిపోతుంది, కుప్పం అవుతుందని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అభివృద్ధిని మలచి మేము కూడా ఇస్తాం, సంవత్సరానికి 3 పిల్లల్ని కనండి, ఒక్కొక్కడికి 15,000 ఇస్తా. నారా లోకేష్తో కనిపించడు, రాజకీయానికి పనికిరాడు, రాజకీయంగా ఎదగలేడు, అదో దద్దమ్మ, అదో తొత్తరవాడికి. నీ కొడుకుతో కనిచ్చు 3 పిల్లల్ని సంవత్సరానికి, అసమర్థుడే చెప్పు, ఒప్పుకో. నీ ఓట్ బ్యాంక్ కోసం, నీ రాజకీయాల కోసం, నీ తెచ్చే 75,000 కోసం పిల్లల్ని కంటూ పోవాలంటే నీ పొద్దున వాళ్ళ జీవితాలేంటి? నువ్వు ఉంటావో చస్తావో పోతావో తెలియదు, నీ ప్రభుత్వం వస్తుందో తెలియదు. అన్ఎడ్యుకేటెడ్ నీ ఇచ్చే డబ్బుల కోసం కక్కుడు పడి ముందు నీ జన్మభూమి కమిటీలు వేసి, నీ జన్మభూమి కమిటీలు వేసి పెళ్లి కాని వారందరికీ పెళ్లిళ్ళు చేసి సంవత్సరానికి 3 పిల్లలు కనమండి. ఓకే. కాబట్టి ఇక్కడ ఆ పూనకం వచ్చినోడు మాదిరిగా ఎక్కడికి వెళితే అక్కడ ఆ ఎమ్మెల్యేని తిడతాం,
ఆ ఎమ్మెల్యే పెళ్ళాన్ని తిడతాం, వాడు అమ్మమ్మ కూడా తిడతాం, వాడి బావమృతిని తిడతాం. అంటే ప్రజాధనాన్ని, పార్టీ ధనాన్ని 175 నియోజకవర్గాల మీటింగులు పెట్టి అక్కడ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్యే కుటుంబాలని, వాళ్ళ బొక్కల్ని, వాళ్ళ పక్కల్ని నీవు చెప్పుకుంటూ వస్తున్నావు అంటే నువ్వెంత దిగజారిపోయినాడు అనుకోవాలి. నీ వెనక బొక్కలు లేవా? నీ బతుకు వెనక బొక్కలు లేవా? నీ ఆ ముఖం వెనపక్కన అందమైన చరిత్రగా ఉందా? కాబట్టి నీవు ఏం చెయ్యదలుచుకున్నావో చెప్పు, నీవు చెప్పింది చెయ్యవు అంటానికి చరిత్ర మనకు తెలుసు. కాబట్టి ఈ ఊరెళ్ళాం ఎలా ఉంది అక్కడ తిట్టాలి అంటే నువ్వు లోకల్ నాయకులు చెప్పేటువంటి విషయాలను నీవు మాట్లాడి తప్పితే స్వతహాగా నీకు ఆ నియోజకవర్గం మీద పట్టు ఉండదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ అధికారం పార్టీని తిడతాం, జగన్మోహన్ రెడ్డి తిడతాం, వాళ్ళ అమ్మనాయని తిడతాం. కొత్తగా ఈ మధ్యకాలంలో మన ఈ మధ్య ఆయనకి భువనేశ్వర్ గారు ఒక ఆడియో బయటకు వచ్చింది. ఇంట్లో ఆవిడ దెబ్బ, బయటకు వస్తే వడదెబ్బ. ఈ 2 దెబ్బలు, ఆవిడ దెబ్బ వడదెబ్బ తగిలి మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా పిచ్చివాగుడు వాగుతూ ఒక శాడిస్ట్ కంటే దారుణంగా చంద్రబాబు నాయుడు తీసుకుని వెళ్ళి కసుమూరు దర్గాలో 2 తాయితలు కట్టించండి, ముందు పడుకుంటాడు ప్రశాంతంగా. లేకపోతే మంగళగిరి పక్కన కాజా ఉందిగా, ఆ కాజాలో దర్గా ఉంది, అక్కడ పడేసి 4 తాయితలు కడితే ప్రశాంతంగా ఉంటాడేమో. అంటే ఎంతసేపు దూషణల పర్వము తప్పితే హోందాగల రాజకీయ నాయకుడిగా ఆయన ప్రవర్తించకుండా పూర్తి స్థాయిలో దిగజారిపోయి మాట్లాడే వ్యాఖ్యలు చివరికి పబ్లిక్ పాలిటీ శాపాలుగా మారాయని చెప్పచ్చు.